నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఓదెల మండలం కొన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఫౌజియా అనే బాలింత మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపించారు. కొన్నూరు పిహెచ్సిలో డెలివరీ అనంతరం తీవ్ర రక్తస్రావం కావడంతో కరీంనగర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అప్పటికే పరిస్థితి విషమించింది. చికిత్స చేస్తుండగానే ఆమె చనిపోయింది. ఈ ఘటనపై పెద్దపల్లి ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి ఆదివారం పిహెచ్సిలో విచారణ జరిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. మృతురాలు ఎలిగేడు మండలం ముప్పిరితోట. డెలివరీ కోసం తన అమ్మమ్మ ఊరు కొల్లూరుకు వచ్చి పిహెచ్సిలో ప్రసవం జరిగింది. కానీ ఆ అబ్బాయి మాత్రం దునియాలో ఎవరికి దొరకడు సార్. అయినా బిడ్డ పెరిగిన తర్వాత మా తల్లి చెప్పాలి చెప్పాలి కోసం నెల రాగానే జీతం కోసం కమిషన్ కోసం ఇంటింటి తిరిగి అప్పటి ప్రధాని పివి ఎంపీ వెంకటస్వామి పెద్దపల్లి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు, శూన్యమేనని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేత గోనె ప్రకాశ్రావు. సుల్తానాబాద్ వైఎస్ఆర్సీపీ ఆఫీసులో మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. పివి నరసింహారావు గారు 91 నుంచి 96 వరకు ప్రధానిగా ఉండి ఎన్నికైన వెంకటస్వామి కేంద్ర మంత్రి వెంటనే కేంద్ర మంత్రిగా ఉండి ఢిల్లీలో తన సొంత పనులు చేసుకొని ఏదైతుందో ఈ పెద్దపల్లికి చేసింది శూన్యము. రెండోసారి అయిన మధుయాష్కి కానీ తర్వాత పొన్నం ప్రభాకర్ కానీ నేను ఏదైతుందో వివేక్ గారిని అడుగుతా ఉన్నాను. 20 సంవత్సరాలైంది. ఈ రోజు ఏదైతుందో నిర్దిష్టమైన హామీ లోకసభలో ఏదైతుందో కేంద్ర మంత్రి గారు చెప్పాడు, అన్ని పత్రికలు వచ్చింది. ప్రముఖంగా కాకమ్మ కబుర్లు చెప్తూ 2 లక్షలు ఎంపీ ల్యాడ్స్ ఇచ్చి శనివారం ఆదివారం చూసి ఆ 2 లక్షల కోసం ఏదైతుందో ఫ్లెక్సీలు డబ్బులు టమాకాలు ఏదైతుందో ఆ 2 లక్షల కోసం వచ్చినప్పుడు పేపర్ల అడ్వర్టైజ్మెంట్లో 20,000 30,000 ఖర్చు పెట్టి ఏదైతుందో శనివారం ఆదివారం ఒక హాలిడే ఏదైతుందో అధికారులు కేంద్రాలకి అధికారులు ఉంటుందో అంటే మన హాలిడేస్ ఉంటే ఆ విధంగా వచ్చేదైతుందో ఒక డ్రామా కంపెనీ పెట్టారు. నేను ఈ 3 ఎంపీలు డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇంకా ఎన్ని సంవత్సరాలు పూర్తయితే ఎన్ని నిధులు కావాలా ఒక క్లారిటీగా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఈ 3 ఎంపీలకు ఉంది. మధుయాష్ గారు నిన్న టీవీలో కానీ ఈరోజు చూసినప్పుడు ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి ద్రోహం చేసిండని ఇంకా చంద్రబాబును తారీఫ్ చేశాడు. చంద్రబాబు కూడా పట్టించుకోలేదట, కానీ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ద్రోహం చేసిందని ఎక్కడ వేదిక పెట్టినా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. సిగ్గు లజ్జ లేకుండా దమ్ము కలేజా ఉంటే నీతి నిజాయితీ ఉంటే నీ ఎక్కడ వేదిక చెప్పు, ఢిల్లీయా హైదరాబాదా నిజామాబాదా. దివంగత మాజీ సర్పంచ్ కన్నా నారాయణ సేవలు మరవలేనివని పలువురు నేతలు గుర్తు చేశారు. గర్రెపల్లిలో సంతాప సభ ఏర్పాటు చేసి శ్రద్ధాంజలి ఘటించారు. మేము తెలంగాణ గౌడ మహాసభ నుండి బాధ వ్యక్తం చేస్తున్నాం. నిజంగా ఈనాడు ఆయన లేని లోటు భర్తీ అవడం చాలా కష్టం. సంతాపం వెలిబుచ్చుతూ ఆయన లేని లోటు నిండదని బాధపడుకుంటూ అజాతశత్రు సర్పంచ్ అన్నటువంటి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈనాడు ఆ వ్యక్తి కీర్తిశేషులైనందుకు దిగ్భ్రాంతికరమైనటువంటి విషయము. లోటు తన మరణం చాలా తీరని లోటు. వాళ్ళ కుటుంబానికి మా తరపున అందరి తరపున కూడా ప్రగాఢ సంతాపం తెలుపుచు మేము చాలా కలిసిమెలిసి ఉండేది. ఏ ఇష్యూ అయినా కానీ ఆ పెద్ద మనిషి ద్వారా మేము కొన్ని పరిష్కారం చేసుకునేది. అట్లాంటి విషయంలో ఇవాళ ఆయన మమ్మల్ని విడిపోయి ఈ సందర్భంగా మాకు చాలా బాధాకరం ఉంది. ఇప్పుడు వారి సేవలు కూడా వారి సతీమణితోటి వారు చుట్టూ గ్రామాలకు వారి సేవలు అందించారు. వారి సేవలు చాలా మరువరాని. వారు లేని లోటు చాలా బాధాకరం. కాబట్టి వారికి వారి కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ
ప్రజా సమస్యలపై పోటీ చేసి పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలని టీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. సుల్తానాబాద్లో పద్మనాయక ఫంక్షన్ హాల్లో మండల టీఆర్ఎస్ మేధో మదన సదస్సు ఆదివారం జరిగింది. దృష్టిలో పెట్టుకొని లేదా మనం పార్టీలను ఇంకా తెలంగాణ వాదాన్ని ఇంకా మనిషి హృదయానికి తీసుకెళ్లే పరిస్థితిలో మనం ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి స్థానికంగా ఉండే సంస్థలు కావచ్చు లేదా మనం రోజువారీ జీవితంలో మన ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల్ని మనం వాటిని తీసుకొని వాటిని నిరసిస్తూ ప్రజల్లోకి వెళ్తే అది ఇంకా బాగుంటుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సమస్య కరెంటు సమస్య. ఈ కరెంటు సమస్య విషయంలో మనం చక్కగా స్పందించాల్సిన అవసరం ఉంది. అలాగే నీటి సమస్య ఇంకొన్నాళ్ళు పోతే మనం పంటలకు ఎండిపోయి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. గ్రామాల్లో అక్కడక్కడ మొక్కపిల్లలు ఎండిపోతూ ఉన్నాయి. అలాగే అక్కడక్కడ వరి పొలాలు కూడా ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అలాగే ఇంకా కొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య కూడా వస్తూ ఉంది. మామూలుగా కోడిగుడ్డు ఏ సైజులో ఉంటుందో అందరికీ తెలుసు. కానీ పిట్టగుడ్డు సైజులో ఓ కోడి గుడ్డు పెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏదైనా కీడు జరుగుతుందోనేమని వారు భయపడుతున్నారు. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని అశోక్ నగర్కు చెందిన బోయిరి మధురయ్య అనే వ్యక్తికి చెందిన కోడి 2 గుడ్లు ఎప్పటిలాగే పెట్టింది. 3వ గుడ్డు చిన్నదిగా పెట్టడంతో ఆ కాలనీ వాసులు తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు. చిన్న గుడ్డు పెడితే ఏమైనా అరిష్టమేమోనని వారు భయపడుతున్నారు. అయితే జన్యుపరంగా ఒక్కొక్కసారి ఇలాగే జరుగుతుందన్నారు వెటర్నరీ అధికారి. మాకు 2 కోడిగుడ్లు ముందుగారు పెట్టినాయి, పెద్దవి 2 పెట్టిన తర్వాత చిన్నది పెట్టింది. పెడితే మళ్ళీ మేము చిటికేలుకి ఇవ్వని ఇది మంచిదా చెడ్డదా అన్నట్టుగా మేము ఇది ఇస్తాను. విచిత్రమైన గుడ్డు ఇది, కోడిగుడ్డు. ఇదివరకు మాకు 50 కోళ్ళు ఉండే, 50 కోళ్ళల్లో మేము ఇంతవరకు ఏం చూడలేదు. ఇది సింగల్గా ఒక్కటే కోడిని తెచ్చినాము. ఇదివరకు 2వ ఈత ఇది. అయితే 2వ ఈతలో మళ్ళీ ఈ గుడ్డు ఇట్లా పెట్టిందని చిత్రంగా మేము చూసుకొని మాకు ఏదో కీడు కదిలిందని. టీడీపీ బీసీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షునిగా సుల్తానాబాద్ మండల కేంద్రానికి చెందిన అమీర్శెట్టి రాయలింగును నియమించారు. తన నియామకానికి కృషి చేసిన నాయకులకు రాయలింగు కృతజ్ఞతలు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.